ఓం నమ శివాయ. హరి ఓం. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చంద్ర గాను చిరంజీవి లిఖిత గారు, శ్రీ సురేష్ నారాయణ గారు, శ్రీమతి అనురాధ గారు, చిరంజీవి నిశాంత్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానసు లక్ష్యంగా 65 మంది రాష్ట్రయుద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో యుఎస్ఏ వాస్తవ్యులైన పద్మి చెట్ల గోత్రస్య చిరంజీవి లిఖిత గారు ధనిష్ట నక్షత్రం 1వ పాదం ఈరోజు ఉదయం టిఫిన్తో అన్నదానం మరియు మధ్యాహ్నం ఉదయం 11:30కి శివుని అభిషేకం మరియు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి లిఖిత గారికి ఆ పరమశివుని ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ ప్రతి నెల మరి ఉదయం టిఫిన్ అన్నదానం మరియు లంచ్తో అన్నదానం చేస్తూ పరమశివుని ఆశీస్సులతో ఆ శివుని అనుగ్రహం వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ శివుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులైన చిరంజీవి లిఖిత గారు ధనిష్ట నక్షత్రం, శ్రీ సురేష్ నారాయణ గారు రేవతి నక్షత్రం, శ్రీమతి అనురాధ గారు స్వాతి నక్షత్రం, చిరంజీవి నిశాంత్ గారు శతభిష నక్షత్రం, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసంచాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడూ జరిగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి అనురాధ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అదే చిరంజీవి లిఖిత గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, అలా ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు, ఆ ముక్కడి దేవతల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం తన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు చిరంజీవి లిఖిత గారు, శ్రీ సురేష్ నారాయణ గారు, శ్రీమతి అనురాధ గారు, చిరంజీవి నిశాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు ఉదయం టిఫిన్ అన్నదానం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. ఇవ్వాలి